గిద్దు ఇక ఇట్లా ఇట్లా తీస్తారు ఇట్లా ఒక్కొక్కరు వేస్తారు ఒక్కొక్క పని. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. కొత్త ఇల్లు చూపిస్తున్నా కదా, మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇల్లు, అక్క అంట నేను మా అక్క వాళ్ళ ఇల్లు. గర్జలు చేద్దామని వచ్చిన. 9 గంటలకు వస్తే 12 అయింది. చౌరస్తా అన్నట్టు ఉంటుంది. ఆ చౌరస్తా మీదకి మరదల్ వాళ్ళ అన్న ఎక్కించుకొచ్చిన కార్లా. కొంచెం లోపలికి ఉంటుంది. జోగిపేట అని మీకు తెలిసే ఉండొచ్చు. జోగిపేట పక్కన ఊరిది. గర్జలు చేద్దానికి వచ్చిన. అట్లనే వీడియోలు తీద్దాము, మా గర్జలు ఎట్లున్నాయి, ఏంది తెలంగాణలో గర్జలు అని చూపిద్దామని నేను అనుకుంటున్నా. మీకు కూడా తెలిసే ఉండొచ్చు, మా పద్ధతులు కదా. మా మరదలు శ్రీమంతం ఉంది, అందుకే గర్జలు చేస్తున్నాం. పొద్దుమికే ఫోన్ చేసింది మా అక్క, నేను వస్తున్నావు రాను అని. ఇక మా అక్క ఫోన్ చేసినప్పుడు రావాలి కదా, పని ఉంటుంది కదా బాగా. నాకు కూడా తెలుసు కదా దావత్ అంటే పని ఎట్లుంటుంది ఏంది అనేది నాకు కూడా సమజ్ అవుతుంది కదా. అందుకే చేసినా పర్వాలేదు, ఇప్పుడైతే ఏముందని ఇప్పుడు వచ్చిన అనమాట. ఇప్పుడే వచ్చిన, కొద్దిసేపు ఒత్తిన వీడియో తీసుకుంటా. ఇంకా పొయ్యి మంట పెట్టలేరు, పొయ్యి మంట పెట్టినాక వీడియో తీస్తా అన్నట్టు. మా గర్జలు ఎట్లా ఏమేమి చేస్తామనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఎవరు పద్ధతులు వాళ్ళవి, ఎవరు ఆచారాలు వాళ్ళవి. మా అక్క అయితే గర్జలు అని చెప్పింది, అందుకే ఇప్పుడైతే గర్జలు చేస్తారు. ఊర్లో వాళ్ళంటే వాళ్ళ ఇంటి వాళ్ళు చాలామంది వచ్చారు, 5-6 వచ్చారు అన్నట్టు చేస్తారు. పొయ్యి మంట పెట్టినాక చూపిస్తా వీడియో. ఈ వీడియో లైక్ కొట్టి షురూ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పారి ఇల్లు చూపిస్తాం, మా అక్క వాళ్ళ ఇల్లు మీకు కూడా ఎట్లుందనేది. ఇదిగోండ్రి, ఇది ఇంటి ముందల మట్టి రోడే. ఇంకా నిన్న మొన్న నేను ఈ ఇండ్లు మా అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా రోజులు అవుతుంది కట్టి. ఇట్లుంది ఇల్లు, ఇట్లా రేకులు ఉంటాయి, గేటు. మా అక్కకు 2 కొడుకుల పెళ్ళి అయింది, 2 మరదాన్లు. బయట ఇట్లుంటుంది, వాళ్ళు చేస్తారు కదా. చూపిస్తా జరసేపైన. ఇంకా బయట ఇట్లుంది చెట్లు. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక నందివర్ధన చెట్టు అంటారు కదా, తులసి చెట్టు. మా అక్క నేను కూడా చాలా రోజులు అయితే రాక ఇప్పుడు వచ్చిన అన్నట్టు. అడుగుసం చేస్తారు అందరూ. ఇక్కడ అశోక్ చెట్టు. నేను రాంగా 3 గంటల టైం పట్టింది ఇడికి వచ్చేసరికి. కల్లా జరని వేసిరు కూడా. ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ బయట కూడా ఇట్లుంటుంది. మొత్తానికి ఇల్లు ఇట్లుంటుంది, మంచిగా ఉంటుంది ఇక్కడ. అంటే ఊరే కదా, అంత ఊరు వాతావరణం. కనకాంబరాల చెట్టు కూడా పెంచినట్టుంది మా అక్క. అప్పుడు ఈ చెట్లు లేకుండా మేము వచ్చినప్పుడు. వస్తలేదు అని ఫోన్ కూడా వేస్తలేదు, కొద్ది మీకు వేస్తేనే వచ్చిన. అప్పటికప్పుడు అనుకొని వచ్చిన అన్నట్టు. ఇది ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇట్లుంది సంధి. ఇప్పుడు ఎటు పెడతారో చూపిస్తా. వేడి పెడదామని చూస్తారు. కట్టెల పొయ్యి, కడాయి తోమిర్రు, కట్టెలు ఇడు ఉన్నాయి. ఇవన్నీ కట్టెలు తెచ్చింటారు మక్కలు. బకెట్ల చెట్టు పెట్టినట్టుంది. ఇట్లా ఇదే ఇప్పుడు ముట్టించేది పొయ్యి. తీ చిన్ని. సజ్జలు పోసిన బాగుంది కదా చిన్న తెల్ల బాగుంది. అదే అలా పొంగి వస్తుంది. బొట్టు పెట్టినట్టు ఏం నూనె నాకు ఇది? పల్లి నూనెనా? గోల్రాపా? పల్లి నూనెనేమో. ఇప్పుడు గుండె తెత్తనా నోట నీళ్ళు పట్టుకోవా అక్క? పట్టుకుంటావా దేవాలా? మా వాళ్ళు నూనె వస్తేప్పుడు నోట్లో నీళ్ళు పట్టుకుంటారు. అక్క కొంగు అగో ఆచారం అది కదా. నీళ్ళు పట్టుకొని నోట్లే నూనె పోస్తారు అన్నట్టు. నూనె ఎక్కువ గుంజదంట. వస్తుంది బాగానే కాలుతుంది అక్కడ కడాయి. బరువైతుందా అక్క? మాట్లాడద్దు, నోట్లో నీళ్ళు పట్టుకుంది కదా. హాయ్ మా చిన్ని. హాయ్ ఒక చిన్ని, ఇంకో చిన్ని, ఇంకో చిన్నులు ఉన్నారు. 5 చిన్నులు కదా అక్క? మీరు 5 కదా? ఉంచేస్తారు కదా అక్క?
ఉంచేస్తారు. గుంజుకోదు ఇక నూనె గుంజదు చూడు ఇక పొద్దుపెక్కడ దాకా. అవును చూస్తారు కదా కలక బాగా వస్తుంది. మొత్తము చేసినాకనే అంటే జర ఉన్నాయి అనగానే పోయి మంట పెడతాను అనమాట. ఎందుకంటే జల్దీ వేయరు కదా, జల్దీ కాలుతాయి కాబట్టి ఏది చూస్తారు. నూనె గరం అయిందా లేదా తిప్పేస్తారు మళ్ళీ. కట్టెల పొయ్యి మీద కదా. గ్యాస్ అయితే ఎంత కావాలి, బుడ్డి పడుతుంది గ్యాస్ బుడ్డి. ఇవే పట్నంలో వేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి కదా. మళ్ళీ గిత్తనే వేస్తారు చిన్నగా అన్నట్టు. అది గాలికి కర్రగా కావాలి, కర్రగా అయితే నూనె కాగినట్టు. కాలిందా తిప్పేస్తుంది ఒకటి అట్లా. పెద్దలకో ఏమో ఎవరికో దిష్టి లేకుండా వేస్తుంది ఒక్కొక్కటి. ఏంది ఇది మరీ ఎట్లుంది, కాలుతుంది అన్నట్టు. అయిపో అక్క. అవునా జల్దీ కాలుతాయి కదా. ఇంకోటి వేసి చేయమను, ఇట్లా ఇచ్చుకోయింది. ఇంకోటి వేయమను పో. తెరసేపట్ల కాలుతాయి కదా అక్క. ఇవి ఏమంటారు అక్క, వీటిని ఏమో అన్నారు మీరు ఇందాక. అల్క రొట్టెలు పిల్ల గర్జలు అంటే ఏడ పెడతారు లాస్ట్కా? అన్ని పెట్టినాక పెడతారు కదా అక్క మీదికేంచి. ఎన్ని చేస్తారు అక్క ఇట్లా, ఎన్ని చేస్తారు ఇట్లా? 5 మురుకులు 5 గర్జలు 5 పండ్లు 5 కుడుకలు. ఏమంటారు వీటిని? పిల్ల గర్జలా? తల్లి గర్జలు కూడా ఉంటాయా? పిల్ల గర్జలు జల్లి లేదు కదా. ఇచ్చుకోకుండా వేయాలి అవి. 2 చేతులలో పట్టుకొని అనుకునే ఓపికతో తీయాలి. నేను తీసేయాలా? ఐదు వేస్తారు అన్నట్టు. అంటే రకరకాలు, ఒకటి చక్రం లాగా, ఒక గుండూరుకం అట్లా అవి అలాగనే పెట్టాలి. గర్జలేమో ఇవి. మామూలు గర్జలు వేస్తారు. ఎలా మరదలలో అమ్మ ఎక్కడ అత్తమ్మ మీ ఊరు? సికింద్లాపూర్ కదా. ఈ ఊరు పక్కలనే ఇద్దరు కలిసి వేస్తారు. ఇప్పుడు ఇవి లోపల వేస్తారు. వీటిని ఏమంటారు అక్క? రేకులా? రేకులు. ఈ సబ్జెక్ట్లో వేస్తారు. ఏమేమి చేస్తారు? రవ్వ చక్కెర కొబ్బరి పల్లీలు నువ్వులు పుట్నాలు అన్నీ అంటే నెయ్యి కూడానా? ఒక్కొక్కరు వేస్తారు ఒక్కొక్క పని. మొక్కలు అది బాగుంటది. రాయిది తగారా కదా.
ఏముంటుంది ఇంకా బాగుంటుందా? చెప్పు ఏమేమి వేస్తారా చెప్పు, మళ్ళీ చెప్పు మంచిగా. ఏమేమి వేస్తారు అందులో? ఇగో ఇది రాయిది తగారా కదా, ఇది రొట్టె మంచిగా అవుతుంది కదా అక్క? రొట్టె బాగా అవుతుంది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె, ఇట్లా పిండి ఏదైనా విసుకనికి బాగుంటుంది. మాకెంత ఇది ఎంత కొన్నది అన్నది అప్పుడు 200 కొన్నది అంట. ఊళ్ళు రమ్మ నీకు వస్తే 10 ఏళ్ళ కిందనా బరువు నాకు లేస్తుంది లేవు. ఇగో అది ఇవి నీళ్ళు పెడతారు కదా అక్క అట్లా అంటారు. రేకులు కదా, నేను చాలా రోజులు అవుతుంది మర్చిపోయినా. ఇవి రేకులు అంటారు. నీళ్ళు పెట్టుకుంటా ఇట్లా ఒత్తుతారు ఇట్లా ఇట్లా. మా చుట్టాలు ఉన్నారు ఫోన్లో, మా చుట్టాలు దీన్ని గజల్ గిరిజే చెంచా అంటారు కదా అక్క? గీషణ, నేనైతే చెంచా అంట. ఇలా పద్ధతులు అంటే మాటలు వేరున్నాయి. గీరదంట, నేనైతే చెంచా అంట. దీని ధర 10,000 రూపాయలే ఉంటుంది. ఇక ఇట్లా గీరుతా, గీరతో గీరుతున్నా. ఇట్లా గీరినాక ఇట్లా తీస్తారు అన్నమాట. ఇక ఇట్లా 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 తీస్తారు. ఇట్లా కొంచెం అందుకోవాలంట. ఇట్లా మంచిగా రావాలి దీన్ని ఆకారం షేప్ అంటారు కదా, కడేస్తే అయిపోతుంది. ఇక ఈ పొయ్యిలో నూనె వేసి, పొయ్యి మీద నూనె మడుతుంది కదా కడాయిలో, ఆ కడాయిలో వేసుడే. తర్వాత గడ్డ తయారయ్యాడు. ఇట్లా ఒకదాన్ని ఇంకొకటి ఇట్లా మడత పెడతాం. ఇట్లా మడత పెట్టుకుంటే వేస్తాం. ఇవన్నీ వచ్చాయి శ్రీమంతానికి భోజనాల మీద కూడా పెడతారు ఇవి తింటప్పుడు కదా అక్క? ఇంకా అంటే మురుకు కూడా వేస్తారు. ఒళ్ళ పెట్టి శ్రీమంతం ఏమో మరదకి ఒళ్ళ పెట్టి భోజనాలు పెట్టి ఇంకా మురుకులు చేస్తారు కదా. మురుకు ఒకటి, గర్జ ఒకటి, గంటల మీద పండ్లు తినే వాళ్ళకి. ఇవి రేకులు, ఇవి మైదా పిండి, పూరి పిండి కదా, పూరి పిండితో చేస్తారు వీళ్ళంతా మా వాళ్ళే. ఇంకా నా ఛానల్ కూడా చూస్తారట వీళ్ళంతా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి యాడ్ చేస్తారు. ఇగో వీళ్ళంతా మా పిన్నులు, పెద్దమ్మలు, అత్తమ్మలు అందరికి చుట్టాలు. ఎవరెవరు ఏమేమవుతారో అందరు. నేను ఇక్కడ వచ్చింది మా మరదల వాళ్ళ అమ్మ, నేను చుట్టాలని ఇద్దరేమో వచ్చినాం. వీళ్ళంతా ఊరోలే, అంటే వీళ్ళోళ్ళే, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళోళ్ళే అన్నట్టు. గిరినావు ఇప్పుడాక? ఎన్ని కుక్కలు గిరినావు అక్క? 2 మళ్ళా కలుపుతురు సొజ్జ అంటారు. ఇది రవ్వ నెయ్యి లేంచిరు. రవ్వ ఏమేసిరాక చక్కెర కదా, రవ్వ చక్కెర ఇంకా పల్లీల పొడి పడుతుంది అక్క. కొన్ని నువ్వులు వేస్తారు. మళ్ళీ ఇంకేం వేస్తారు అక్క? ఏమిస్తారు? జలిగంటలు కూడా ఉండరు. అది అదే వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారు మీరు? లట్ అడిగానంటే ఇది మీ భాష బబ్బతుంది. ఇంకా బెల్లం కట్టె అని కూడా అంటారు కదా, బెల్లం కట్టె అని. ఓయయ్యో ఓయయ్యో, దునియా కాదు, దునియాలో ఉన్న పేర్లు అన్నీ ఉన్నాయి. మిర్చి బజ్జీలు వేస్తారు. ఇప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం థమ్స్అప్, గుడాలు కదాక అందరికి, మాకు కూడా, నాకు కూడా. ఒక కాయి లోపల పొయ్యి పెడదాం అనుకున్నాం కానీ అది ఉడవని కథ అని మళ్ళీ పెద్ద కడాయిలో ఒక కాయ వేస్తున్నాం అన్నట్టు. నేను ఆలుగడ్డలు కూడా కోసుకుంటే ఆలుగడ్డ బజ్జీలు వేస్తాను. అందరం కలిసి తింటాం. ఇవి అవేం తినము, గజ్జలు ఇవే తింటాం అన్నట్టు. కాయ వేసి ఇది వేయంగానే తింటాం. ఇక వంట తక్కువ మంట.
ఇప్పటిదాకా బూడాలు చేసినాం కదా, బూడాలు థమ్స్అప్ ఇచ్చినాం అందరికి. వాళ్ళందరూ లోపల ఊకొని తింటూరు, నేనేమో ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఇట్లా తింటున్నా. మళ్ళీ 8% తింటూ రక్కని కామెంట్లో అరుచుకోకుండ్రి. అంతా వీడియో తీసుకోమని చెప్పిరు, తీసుకోవా ఇంకా కూడా అడిగిరు, కానీ చాలా సపోర్ట్ చేసిరు. ఏదైనా తెలియని అడిగినా కూడా మంచిగానే చెప్పిండ్రు. కట్టెల పొయ్యి మీద చేసినాం, ఇంకా ఉడుకున్నప్పుడే తిన్నాం కదా, రుచి అయితే సూపర్ ఉండే. ఇట్లదే శనగపప్పు పిండి పట్టించి చేసినాం. పోతురు చేసిరు పోతురు బాయ్ బాయ్. మళ్ళీ మురుకులోకి వస్తున్నాం. ఆడ బగోన్లో పోసి పెట్టినాం. నూనె తీయగా అవుతుందంట, మళ్ళీ కారం కారం ఉండే మురుకులని మొదట వేచింది మళ్ళీ కదా, అదే పని చేయాలి. గర్జలు చేసుడు అయిపోయింది, అట్లానే మురుకులు కూడా వేస్తారు మా వాళ్ళు. అప్పటి నుంచే వేస్తుంది సేపటి నుంచి. మా అమ్మ కూడా వచ్చింది ఇప్పుడే, అమ్మ కూడా వేస్తుంది, చూపిస్తాం మీకు కూడా. ఇదిగోండ్రి కొబ్బరి పన్నాలు చేస్తారు. అందరు వెళ్ళిపోయారు, 3-4 వేస్తున్నాం ఈ మురుకులు. వీరు ఏపీ వేద్దామని అనుకున్నాం కానీ అప్పటికప్పుడు టైం ఉంది కానీ మళ్ళీ షురూ చేసినాం అన్నట్టు. పట్టు నాకు కడుపు వస్తుంది ఎక్కువ తింటే బజ్జీ. అవునా, తిను తిని ఏం కాదు. నీకు ఒకటే చాలా, ఒక్కటే తింటారు వీళ్ళు. మురుకులు చేస్తారు మా వాళ్ళు, ఎన్ని పీటలతో చేస్తారో తెలియదు. ఇక తల్లాడుతురు, అగో వేస్తురు ఒక్కొక్కరు. ఇవి కూడా అన్నం మీద పెడతారు కదా, అంటే వచ్చిన చుట్టాలకి అన్నం మంచిగా పెడతారు అనమాట. తెలంగాణలో పెడతారు, ఆంధ్రాలో పెడతారో పెట్టరో మాకు తెలియదు. మనిషికి ఒకటి. ఇక అత్తం మొత్తుతుంది ఎంతసేపు అయ్యి. ఎన్ని పీటలు తెచ్చిరో తెలియదు, 4-5 పీటలు. పిండి సరిగ్గా లేకనా, ఏం సరిగ్గా లేకనా తెలియదు. అది కూడా అవును. చెప్పు అమ్మ వచ్చి తీసుకోవాలి. చెప్పాలిగా మనుషులు వచ్చిరని మరి ఎవరు రాలేదు, పెద్దమ్మకి రాలేదు అంటే పెద్దమ్మ అన్న వచ్చిరని రాలేదండి. రొట్టెలు చేసి తయారా, ఎంత బరువు ఉంది అక్క ఇది. పోయో మెల్లబెట్టి కాదు, బండ ఇది చూస్తారు కదా, ఇగో బండ గిన్నెలాగా వేసిరు. బండ రొట్టె మంచిగా అవుతుంది, పిండి కూడా మంచిగా అవుతుంది అనమాట. జిగితోని తోముతాం. ఇప్పుడు ఇవన్నీ బాసన తోమాలి. అమ్మో, ఇవన్నీ బాసన తోమాలి, మామూలు అవన్నీ తోమాలి, ఇవన్నీ తోమాలి. మంట పెడుతున్నాం. పనులన్నీ అయ్యేసరికి ఇవాళ అయింది. చేసినాం, బాసనలు కూడా తోమినాం. తోమేటి కడిగేటి బాగున్నాయి కదా, తోమేసినాం ఇద్దరం కలిసి. తోమేసి వీళ్ళ దగ్గర జాగ పెద్ద ఉంటుంది, మంచిగా అనిపిస్తుంటుంది. మళ్ళా ఊరు కూడా మంచిగా ఉంది కదా అంతా. కానీ ఇట్లా ఏమంటారు, టవర్ ఉంటుంది వీళ్ళ ఇంటి ముందు. ఇంత పెద్ద పొడవు టవర్ చూడండి. పొద్దు వీకింది కదా, లైట్లు వేసిండ్రు గేట్ కాడ. పోయి చల్లారొచ్చిర్రు. ఇదిగోండ్రి, కడాయిల నూనె కూడా ఎత్తాలి, చల్లగానాక ఎత్తుతారు. ఇదిగోండ్రి ఇట్లా. అంటే చీమలు రావా అత్తమ్మ? కొంచెం ఇటు జరుపు.
బాగోడా గీసిన సరే అంటుతుందా ఏ అంటుతుందా ఏమో నీకు తెలవాలి బాగోడా ఎటు పెట్టే సరే ఇక అంటుంది అవునా చీమలు పట్టద్దు కదా వీటికి పట్ట ఇక సారా పోస్తే కూడా ఇట్లనే చేస్తారు సారా కూడా పోస్తారు మా వాళ్ళు మంచిగా పిల్లి 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 నెట్ గుంజినా సరే ఇప్పుడు అవునా ఇవి అవి అట్టలల్లో వేస్తారు కదా మొత్తం అటలో వేస్తాం ఎల్లుండి దావత్ ఉంది బుజారం అట్లన్నీ బేస్తారం గురువారం మీ దానికి కూడా పోయేది ఇంకేమంటే అదే బాగుంది అది బేషన్లో కూడా ఉన్నాయి అట్లా మళ్ళీ పట్టగల కొనాకు పెద్ద సీమలు పట్టగల అటు ముంగడు బాగోడా ఏడ పెట్టే సరిగా పట్టాయి ఇట్లా కింద గీసిన ఇటు అటు జరిగితే కూడా మళ్ళా పడుతుంది ఆ ముంగడికి సరిగా గీయలేదు చూడు ఆ పెద్దవి కొట్టగల దాడి ఏ కొట్టాయి ఇప్పుడు దాని గుల్ల గీయన్న మరి గీ చుట్టూ ఇట్లా దూరం దూరం దీని మీద పెడతావా మరి దీని మీద గీసినాక వద్దు పౌడర్ దాంట్లో పడుతుంది పౌడర్ దాంట్లో పడుతుంది అక్క గీయకుండా పెట్టు మాగి కూడా పెట్టు మరి. అవి అట్లా పెట్టేసేయి లేకపోతే డక్కిన పెట్టినా కాదు మీద మీద పెడతాం గాలి మెత్తగా తీయడం జర గాలి కొట్టడం ఇవాళకి వీడియో అయితే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ సరి కలుస్తా ఉంటాం అలా దోస్తులందరికీ బాయ్.